అయితే మా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. అతని పేరు మనం అర్జున్ అని పెట్టుకుందాం. సో, అర్జున్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఒక ల్యాండ్ కొనడం కోసం తన దగ్గర నుంచి 10,00,000 అడ్వాన్స్ ఇచ్చి అగ్రీమెంట్ రాసుకున్నారు. థాట్ నెక్స్ట్ మంత్ లోపు మేము రిజిస్ట్రేషన్ చేసుకుందాం మనం ఈ ల్యాండ్ మీద అని. కానీ 2017లో జరిగింది ఈ అగ్రీమెంట్. మా క్లయింట్ ఇప్పుడు 2025లో వచ్చారు. ఇంకా ల్యాండ్ రిజిస్టర్ చేయలేదని. ఇప్పుడు తన మీద లీగల్ యాక్షన్ తీసుకుంటే ఆ డబ్బులు రావు, ఆ ల్యాండ్ కూడా రాదు అతనికి. ఇతని కేసులో న్యాయం ఉన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 3 ఏళ్ల లోపు మనం కేసు వేసుకోవాలి. దాన్ని లిమిటేషన్ పీరియడ్ అంటారు. ఒకవేళ ఈ 3 ఏళ్లు దాటాయి అంటే మీ కేసు చల్లదు, కోర్టులో వేసే టైం అయిపోయినట్టు. అయితే ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఏంటంటే ఇలా మీరు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అయ్యో ఇంకా 3 ఏళ్ళు అయిపో వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఆ పర్సన్ రేపిస్తాను మాపిస్తాను అని చెప్తారు కదా, అప్పుడు వాళ్ళతో రాయించుకోండి అదే అగ్రిమెంట్ మీద దట్ వచ్చే ఈ నెలలోపు మీరు ఇట్లా అడ్వాన్స్ నేను మీ దగ్గర నుంచి తీసుకున్నాను, వచ్చే నెలలోపు ఇట్లాగా ఏదో ఒక డేట్ రోజు నేను మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను అని ఇంకొక అగ్రిమెంట్ లాగా అదే అగ్రిమెంట్ మీద రాయించుకుని ఒక సైన్ పెట్టించుకున్నా చాలు. అలా చేస్తే ఆ నెక్స్ట్ డేట్ నుంచి ఇంకో 3 ఏళ్ల వరకు మీ లిమిటేషన్ పొడిగించబడుతుంది. అంటే మీకు ఇంకా టైం ఉంటుంది కేసు వేసుకోవడానికి. ఇలాంటి ట్రిక్స్ చాలా ఉంటాయి, కానీ ఇలా ట్రిక్స్ దాకా వెళ్ళి మీరు మీ కేసుని కాంప్లికేట్ చేసుకోవద్దు అని నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది మీరు తయారు చేసుకున్నప్పుడు 3 years లోపే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం. నేను అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి మీ అడ్వాన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండే కేసెస్ చాలా ఉంటున్నాయి. ఇది ఇలా అయినా రాయించుకోండి, లేదా 3 ఏళ్ల లోపు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. సో మీరు కూడా అర్జున్ లాగా సఫర్ అవ్వరు అని కోరుకుంటున్నాను.